మనందరికీ తెలిసిందే, భూమిపై 7 అద్భుతాలున్నాయి. ఇవి వాటి ఆకృతి, డిజైన్, విశేషతల కారణంగా ప్రత్యేక గుర్తింపును పొందాయి. ప్రతి ఏడాది వేలాది పర్యాటకులు వీటిని చూడుతూ ఉంటారు, అంటే తిరుగుతూ ఉంటారు. ఈ ప్రయాణాల్లో వాళ్ళు భారీగా ఖర్చు కూడా పెడతారు. కానీ మీకు తెలుసా, ప్రాచీన కాలంలో కూడా ఇలాంటి అద్భుతాలు భూమిపై ఉండేవి. అయితే కొన్ని సహజ విపత్తులు లేదా యుద్ధాల వల్ల అవి నాశనమయ్యాయి. ఈరోజు మనం ప్రాచీన అద్భుతాల గురించి తెలుసుకోబోతున్నాం. అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ కంటి ముందే మేము ఆ అద్భుతాలను ఆవిష్కరించబోతున్నాం. గెట్ రెడీ. అందులో ముందుగా ఒకటి, క్లోజెస్ ఆఫ్ రోడ్స్. రోడ్స్ నగరంలో ఒక పెద్ద విగ్రహం ఉండేది. దీన్ని కోల్సస్ ఆఫ్ రోడ్స్ అని పిలిచేవారు. ఇది సూర్యదేవుడు హీలియోస్కు అంకితం చేయబడింది. ఎందుకంటే గ్రీకులు సూర్యునే తమ దేవుడిగా పూజించారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపుగా 12 సంవత్సరాలు పట్టింది. చివరికి 280 బీసీలో పూర్తయింది. దీని ఎత్తు సుమారుగా 33 మీటర్ల వరకు ఉండేది. దీని వలన ఈ విగ్రహం ప్రాచీన యుగంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్పటి కాలంలో ఇది అత్యంత ఎత్తైన మానవ నిర్మిత విగ్రహం కాగా రోడ్స్ నగరంలో దీన్ని నిలబెట్టారు. ఈ విగ్రహాన్ని దేవునిగా భావిస్తూ నిర్మించబడింది. ఇది రోడ్స్ నగరాన్ని సముద్ర తుఫాన్లు, దోపిడీదారుల నుంచి కాపాడుతుందనే నమ్మకం ఉండేది. కానీ 226 బీసీలో భూకంపం కారణంగా ఇది పూర్తిగా కూలిపోయింది. అయితే విగ్రహం పూర్తిగా ధ్వంసం కాకుండా కొన్ని భాగాలు మాత్రం మిగిలాయి. తరువాత 653 ఏడీలో అరబ్ ముస్లిం జనరల్ ముయావియా మొదట రోడ్స్ నగరాన్ని జయించి మిగిలిన అవశేషాలను తొలగించి వాటిని అమ్మించాడు. దురదృష్టవశాత్తు ఆ విగ్రహం మళ్లీ నిర్మించబడలేదు. ఇక రెండవది లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. మీకు తెలుసా, ప్రపంచంలోని మొట్టమొదటి లైట్ హౌస్ ఏదో? అదే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరంలో ఉన్న లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. దీన్ని 280-247 బీసీ మధ్యకాలంలో నిర్మించారు. ఇది దాదాపుగా 100 మీటర్ల ఎత్తులో ఉండేది. అందుకే ప్రాచీన యుగంలో ఉన్న 7 అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణాల్లో ఒకటి. ఇది 47 కిలోమీటర్ల దూరం నుంచి కనిపించే విధంగా ఉండేది. కానీ 956 ఏడీ నుంచి 1323 ఏడీ మధ్యకాలంలో వచ్చిన అనేక భూకంపాల వల్ల ఇది పూర్తిగా ధ్వంసమైంది. ఇక నెంబర్ 3, స్టాచ్యూ ఆఫ్ జియోస్ ఎట్ ఒలింపియా. ప్రాచీన గ్రీక్ ప్రజలు దేవతలపై గొప్ప నమ్మకం కలిగి ఉండేవాళ్ళు. అలా దేవుడు జియోస్కి అంకితం చేసి స్టాచ్యూ ఆఫ్ జియాస్ ఎట్ ఒలింపియా అనే విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని 435 బీసీలో ప్రముఖ శిల్పి ఫిడియాస్ రూపొందించాడు. ఇది గ్రీకు పురాణాల్లో ప్రధాన దేవుడిగా పూజింపబడే జియాస్కి అంకితంగా ఉండేది. ఈ విగ్రహం దాదాపుగా 12.4 మీటర్ల ఎత్తులో ఉండేది. ఇది గ్రీకుల ఒలింపియా నగరంలోని రాజు జియాస్కు అంకితం చేయబడింది. గ్రీక్ ప్రజలు ఆయన్ను గౌరవంగా భావిస్తూ ఈ మహాకాయ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ప్రాచీన యుగంలోని 7 అద్భుతాల్లో ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే, దీనిని విలువైన రత్నాలు, ఏనుగు దంతం, శుద్ధమైన బంగారం వంటి విలువైన పదార్థాలతో రూపొందించారట. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ విగ్రహం ఒక్కసారిగా అదృశ్యమైంది. గ్రీక్ ప్రజలు దీనిపై విపరీతమైన భక్తి కలిగి ఉండడం వల్ల విగ్రహం మాయమైన తర్వాత వాళ్ళు తీవ్ర ఆవేదన చెందారు. 5వ శతాబ్దంలో ఇది ఆలయం నుంచి మాయమైంది. అయితే ఎంత వెతికినా ఎవరికీ ఆచూకీ దొరకలేదు. ఇక 4వది, టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్. టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్ అనేది గ్రీకు దేవత ఆర్టిమిస్కు అంకితం చేసిన ఒక ప్రసిద్ధ ఆలయం. దీన్ని టెంపుల్ ఆఫ్ డయానా అని కూడా పిలుస్తారు. గ్రీకులు ఆర్టిమిస్ను ప్రకృతి, అందం, యుద్ధ దేవతగా భావిస్తారు. అయితే ఈ ఆలయం చాలా కాలంగా ప్రకృతి వైపరీత్యాలు మరియు యుద్ధాల వల్ల నాశనం అవుతూ వచ్చింది. అందుకే దీన్ని 3 సార్లు తిరిగి నిర్మించాల్సి వచ్చింది. ప్రతిసారి ఇది ముందు కన్నా గొప్పగా, బలంగా నిర్మించబడింది. దాని అందం కారణంగా టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్ ప్రాచీన ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా గుర్తించబడింది. కానీ చివరకు 262 ఏడీలో ఒక దాడిలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత దాన్ని తిరిగి నిర్మించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అయితే ఇప్పటికీ టర్కీలో ఈ ఆలయ అవశేషాలు ఉన్నాయి. ఇక నెంబర్ 5, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ప్రాచీన ప్రపంచంలో మరో అద్భుతం హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ఇది ప్రాచీన బాబిలోన్ నగరంలో, అంటే ఇప్పటి ఇరాక్లో ఉండేది. ఈ గార్డెన్ అనేక అందమైన మొక్కలు, నీటి ఫౌంటైన్లు, భవనాలతో ఒక అద్భుత నిర్మాణంలో ఉండేది. దీన్ని బాబిలోన్ రాజు నెబుచడ్నెజార్ తన భార్య మిడియాన్ కోసం నిర్మించాడు. ఈ ప్రదేశం ఒక అద్భుతమైన తోటలా ఉండేది. అందుకే ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఇది స్థానం సంపాదించింది. చరిత్ర ప్రకారం బేబిలోన్ రాజు తన రాణి కోసం హ్యాంగింగ్ గార్డెన్ను నిర్మించాడని చెబుతారు. రాణి తన తల్లిదండ్రుల ఊరు, అంటే పచ్చదనంతో నిండిన ప్రాంతాన్ని మిస్ అవుతూ ఉండేది. కానీ బాబిలోన్ నగరం మాత్రం చాలా పొడిగా, ఎడారిగా ఉండేది. అందుకే రాజు ఆమె కోసం ఈ అద్భుతమైన తోటను నిర్మించాడట. ఈ తోటలో అనేక రకాల చెట్లు, మొక్కలు, అందమైన పూలు, నీటి ఫౌంటైన్లు, ఆకర్షణీయమైన శిల్పాలు ఉండేవి. దీని అందం కారణంగా హ్యాంగింగ్ గార్డెన్ ఆఫ్ బాబిలోన్
ప్రాచీన ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. అయితే ఈ గార్డెన్ నిజంగా ఉందా లేదా అన్నది ఇప్పటికీ చరిత్రకారుల మధ్య చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు కొన్ని గ్రంథాలు మరియు పురాణాల కథలు దీని గురించి స్పష్టంగా పేర్కొంటాయి. కానీ దీనికి అసలు స్థానం ఏంటో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. ఈ తోట నాశనం కావడానికి కూడా స్పష్టమైన కారణాలు లేవు. కొంతమంది ఇది సహజ విపత్తుల కారణంగా కూలిపోయిందని చెబుతారు. మరికొందరు శత్రువుల దాడుల వల్ల ధ్వంసమైందని అంటూ ఉంటారు. ఇక నెంబర్ 6, మౌసోలియం అట్ హలికర్నస్. మీకు తాజ్మహల్ గురించి తెలుసు కదా. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం దీన్ని నిర్మించాడు. అలాగే ప్రాచీన కాలంలో టర్కీలో మౌసోలియం అనే ఒక అద్భుతమైన సమాధి ఉంది. ఇది రాణి ఆర్టిమిసియా II కోసం తన భర్త మౌసోలెస్ జ్ఞాపకార్థం 350-353 BC మధ్య నిర్మించబడింది. ఇది ఒక అత్యంత భవ్యమైన నిర్మాణంగా ఉండేది. అందుకే ఇది గొప్ప అద్భుతంగా 7 వింతల్లో చోటు సంపాదించుకుంది. గొప్ప కళాత్మక నిర్మాణాలతో ఆకట్టుకుంటుంది. కానీ కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల కారణంగా ఇది నాశనమైంది. దీన్ని ప్రాచీన గ్రీకు శైలి డిజైన్లో నిర్మించారు. అందుకే ఈ అద్భుతమైన సమాధిని ప్రాచీన ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా చేర్చారు. కానీ 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వచ్చిన అనేక భూకంపాల వల్ల దీని పునాదులు బలహీనపడ్డాయి. ఇక నెంబర్ 7, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. ఇది ఈజిప్ట్లోని గీజా డెజర్ట్లో ఉంది. ఇది ప్రాచీన ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా ఇప్పటికీ నిలుచున్న ఏకైక అద్భుతం. ఇది అత్యంత బలమైన నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 4000 సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా కూడా ఉంది. ఈ గ్రేట్ పిరమిడ్ను 2570 BCలో నిర్మించారు. ఇది ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అద్భుతమే. దాని అసలు ఎత్తు వచ్చేసి 146.6 మీటర్లుగా ఉండేది. అయితే కాలక్రమేణా భూకంపాలు, సహజ విపత్తుల కారణంగా దాని పైభాగం కూలిపోయింది. దీంతో ప్రస్తుతం దాని ఎత్తు 138.8 మీటర్లుగా మారింది. ఈ పిరమిడ్ పూర్తిగా లైమ్ స్టోన్తో నిర్మించబడింది. ఇది ఎంతో బలమైందిగా, అందంగా ఉంటుంది. చరిత్రకారులు, పరిశోధకులు ఇప్పటికీ ఈ పిరమిడ్ను విశేషంగా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇది అనేక శతాబ్దాలుగా ఏ మార్పులు లేకుండా నిలబడింది. ప్రపంచంలో అనేక ప్రాచీన అద్భుతాలు కాలక్రమేణా కనుమరుగైన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ఇప్పటికీ అలాగే ఉంది. ఇది ప్రాచీన ప్రపంచంలోని 7 అద్భుతాల్లో మాత్రమే కాకుండా నేటి ప్రపంచ అద్భుతాల్లో కూడా స్థానం సంపాదించుకుంది. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అనేది చరిత్రకారుల్ని ఆశ్చర్యపరిచే గొప్ప నిర్మాణం. ప్రపంచంలోని అనేక ప్రాచీన అద్భుతాలు కాలక్రమేణా నశించిపోగా ఇది మాత్రం ఇంకా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉంది.